తెలంగాణ టీఎస్ ఈఏపీ సెట్ 2025 స్టూడెంట్స్ తో ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్ ఈ రోజుతో ఎండ్ అవబోతుంది. అండ్ స్టిల్ చాలా మంది మిస్టేక్ చేశారు, చాలా మంది సీట్ రాలేదని చెప్పి కామెంట్స్ పెట్టారు, డిఎం చేశారు. అండ్ 1 lakh ప్లేస్ వచ్చింది సార్, స్టిల్ మాకు సీట్ రాలేదు. ఇవన్నీ చాలా కామెంట్స్ వచ్చాయి. ఈ వీడియోలో కంప్లీట్ గా నేను గైడ్ చేస్తాను అండ్ కంప్లీట్ గా అన్ని థింగ్స్ గురించి, నాకు వచ్చిన క్వైరీస్ గురించి అన్నిటి గురించి మాట్లాడడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, చాలా ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ యాజ్ వెల్. కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, బికాస్ నాకు కూడా కొంచెం మోటివేషన్ గా ఉంటది కాబట్టి. ఓకే, నచ్చితేనే చేసుకోండి, ఫోర్స్ ఏం లేదు. ఓకే, చలో లెట్స్ కమ్ బ్యాక్ టు ద పాయింట్. వచ్చేసరికి ఇప్పటికీ నేను వీడియో రికార్డ్ చేసిన టైం కి స్టిల్ దెర్ ఇస్ అ టైం అనమాట. మీ ఆప్షన్ చేంజ్ చేసుకోవడానికి, ఆ సీక్వెన్స్ మార్చుకోవడానికి స్టిల్ ఎడిట్ ఆప్షన్ ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అన్నిటి గురించి మాట్లాడతాను. సో జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సార్ మాకు మంచి ర్యాంక్స్ వచ్చాయి అండ్ ఈసారి ఏపీ స్టూడెంట్స్ వాళ్ళు కూడా లేరు, బట్ స్టిల్ ఎందుకు కట్ ఆఫ్ ఎందుకు అంత హెవీగా ఉన్నాయి ప్రతి బ్రాంచెస్ అని చెప్పి కామన్ గా అడుగుతున్న క్వశ్చన్ ఇది. సో దీనికి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, యాజ్ ఆఫ్ నో జోసా ఏదైతే ఉందో అది కూడా నడుస్తుంది, అక్కడ కూడా సీట్లు హోల్డ్ చేసుకొని ఉన్నారు. అండ్ అదర్ విఐటి కానీ అదర్ మంచి యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా సీట్ హోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అదొక వన్ ఆఫ్ ద కేస్ అనుకోవచ్చు. అండ్ ఇంకొక థింగ్, మీకు మాక్ లో ఏదైతే అలాట్ అయిందో ఇదే ఫైనల్ అనుకుంటున్నారు మీరు. సో మేబీ ఆ కాలేజ్ వచ్చే ఛాన్స్ హెవీగా ఉందని అనుకుంటున్నారు. లేదు, నన్ను అడిగితే దానికంటే బెటర్ ఉన్న కాలేజెస్, బెటర్ ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడానికి స్కోప్ ఉంది. ఓకే, సో ఇవి ఫైనల్ సినారియోస్ అనమాట. ఇప్పటి వరకు ఏదైతే ఉందో ఫస్ట్ క్వశ్చన్ కి ఏదైతే ఉందో, సో కట్ ఆఫ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అయి ఉండొచ్చు. అండ్ ఇంకొక థింగ్, మాక్ లో వచ్చింది ఫైనల్ కాదు కదా, సో మనం దాని గురించి కూడా ఆలోచించుకోవాలన్నమాట. దట్ ఈస్ మై ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఏదైతే ఆన్సర్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే, సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నారు అంటే, చాలా మంది మాకు సీట్ అలాట్మెంట్ రాలేదు. ఎందుకు రాలేదు అంటే, మీరు ఆప్షన్స్ చాలా 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 తక్కువ పెట్టారనమాట. సో తక్కువ ఇన్ ద సెన్స్, మీరు ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మోర్ అండ్ మోర్ ఆప్షన్స్ పెట్టాలి. సో మోర్ అండ్ మోర్ ఆప్షన్స్ పెట్టినప్పుడు, సో దానికి మీ ర్యాంక్ తగ్గట్టు మీరు ఆప్షన్స్ పెట్టలేదని అర్థం, రైట్? నేను ఆల్రెడీ క్లియర్ గా ఒక లీస్ట్ గా పీడిఎఫ్ చేసి ఇచ్చాను. నేను కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ పీడిఎఫ్ చేసి ఇచ్చాను. ఫర్ సిఎస్సికి, ఈసీకి, వీటన్నిటికి ఇచ్చాను. ఒక్కసారి వెళ్ళి చూసేసుకోండి. మళ్ళీ కావాలంటే మన ఛానల్లో ఉంటాయి, డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను, కామెంట్ సెక్షన్ లో ఉన్నాయి. అండ్ లేదు అంటే నాకు డిఎం చేయండి, నేను అది షేర్ చేయడానికి ట్రై చేస్తా ఉంటాను. ఓకే, స్టిల్ మోర్ అండ్ మోర్ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టడం ట్రై చేయండి. సో వరస్ట్ కేసులో కొంచెం అటు ఇటు అయినా కూడా మీ కాలేజ్ మిస్ అవ్వకుండా ఉంటది. సెకండ్ ఫేజ్ లో వచ్చే కాలేజెస్ అంత మంచి కాలేజెస్ రాదు. బెటర్ గా ఫస్ట్ ఫేజ్ లోనే అన్ని జాగ్రత్తలు తీసుకొని పెట్టండి అని నేను స్టార్టింగ్ నుంచి మొత్తుకుంటున్నా. సో మీరు స్టిల్ అదే మిస్టేక్ చేస్తున్నారు. మోర్ అండ్ మోర్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొక కేసు చెప్తాను నేను, సార్ నాకు సో కొంచెం మంచి ర్యాంకే వచ్చింది, బట్ ఈసీ వచ్చిందని చెప్పి, అది వచ్చిందని చెప్పి చెప్తాను. దీనికి కూడా ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 16K మన ఒక స్టూడెంట్ కి 16K వచ్చిన స్టూడెంట్ కి బీసీడి కేటగిరీ, బీసీడి సంథింగ్ కేటగిరీ ఎంత, 16K కి అరౌండ్ 16K 18K అనుకుంటా. 18K కి గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్ కి 12K ర్యాంక్. సిఎస్సి రాలేదు, ఈసీ వచ్చింది. అర్థం చేసుకోండి, అతను కూడా నాకు షేర్ చేశాడు. ఈసీ వచ్చింది, అది సంథింగ్ టాప్ 20లో ఉన్న కాలేజ్ లో వచ్చింది. టాప్ 10 ఈసీ కూడా రాలేదు. మళ్ళీ ద రీజన్ ఇస్ సింపుల్, పెట్టే వెబ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇన్కరెక్ట్ గా పెట్టడం, దానికి అంతే. దానికి వేరే సొల్యూషన్ ఏం లేదు, దానికి వేరే ఏమీ లేదనమాట. అబ్బాయి ఎలా పెట్టాడు అంటే, సపోజ్ ఒక కాలేజ్ చూస్ చేసుకున్నాడు, ఆ కాలేజ్ సంబంధించిన సిఎస్సి పెట్టాడు, ఫస్ట్ ఏఐఎంఎల్ అవి పెట్టాడు, డిఎస్ పెట్టాడు, దాని తర్వాత ఈసీ పెట్టాడు. ఓకే, ఇలా పెట్టొద్దు ఎప్పుడైనా సీక్వెన్స్. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఫ్రమ్ దట్ బిగినింగ్ అనమాట. పెడితే అన్ని మీ సిఎస్సి ప్రయారిటీ అనుకుంటే సిఎస్సి సంబంధించిన టాప్ కాలేజెస్ పెట్టండి అన్ని. దాని తర్వాత సిఎస్సి తర్వాత ఏది మీ నెక్స్ట్ ప్రయారిటీ ఉందో దానికి సంబంధించిన టాప్ కాలేజెస్ అన్ని పెట్టండి. అండ్ సిమిలర్లీ ఫర్ ద నెక్స్ట్ మ్యాచ్ ఒకటే కాలేజ్ లో మీరు బ్యాక్ టు బ్యాక్ పెట్టకండి, చెప్తున్నాను. దట్ ఈస్ వన్ మోర్ మిస్టేక్స్ మీరు చాలా మంది చేస్తున్నారు. మీకు మంచి కాలేజ్ వచ్చే ఛాన్స్ కూడా మిస్ అయిపోతుంది. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ క్విక్ రిమైండర్ అనుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ అనుకోండి. మీరు మోర్ అండ్ మోర్ ఆప్షన్స్ పెట్టండి. నా ర్యాంక్ మస్తుంది కదా, వచ్చేస్తుంది కదా అనుకోని ఇంకా ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండకండి. చాలా చాలా బ్లెండర్ అయిపోతుంది. ఓకే, అది. అండ్ నెక్స్ట్ అన్ని చూసుకొని పెట్టేటప్పుడు, ద సీక్వెన్స్ ఫైనలైజ్ చేసేటప్పుడు అన్ని లిస్ట్ 1కి 2 సార్లు ప్రతిదీ చూసుకోండి. సీక్వెన్స్ కొంచెం అటు ఇటు అయినా కూడా మంచి కాలేజ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది, రైట్? అది చూసుకోండి. అండ్ మీరు పెట్టబోయే కాలేజెస్ ఏవైతే ఉన్నాయో మీకు అంతా ఓకేనా, ఫీజ్ కానీ ఫీజ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది అది ఓకేనా కాదా కూడా చేసుకోండి. వన్ కేస్ కాలేజ్ మంచిగా వచ్చిన తర్వాత మీకు ఇన్ కేస్ ఆ ఫీ మీరు పే చేయలేదు అనుకోండి, అప్పుడు మళ్ళీ వేస్ట్ అయిపోద్ది కదా.
సో అందుకే ఫీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ప్రాపర్ గా. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసరికి ఫీ రియంబర్స్మెంట్ గురించి అడుగుతున్నారు. స్టిల్ నేను క్లియర్ గా ఒక షార్ట్ చేశాను. చాలా మంది అడుగుతున్న పాయింట్ ఏంటంటే బీసీ అదర్ కేటగిరీ పార్షల్ అని. అన్ని కాలేజెస్ లో పార్షల్ ఇవేమి ఉండవు, ఏదో ఒకటి రెండు కాలేజ్ లో పార్షల్ ఫీ ఏదో థింగ్ ఉంది. బట్ లెస్ దెన్ 10K ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది రియంబర్స్మెంట్. ఎస్సీ ఎస్టీ కేటగిరీ మైనారిటీ వీళ్ళకి ఏ ర్యాంక్ వచ్చినా సంబంధం లేకుండా ఉంటుంది. అండ్ అర్బన్ రూరల్ సంబంధించిన 2 lakhs కంటే బిలో ఉండాలి, రూరల్ అయితే 1.5 lakhs కంటే బిలో ఉండాలి, అప్పుడే మీకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. ఈ పాయింట్ కూడా నేను క్లియర్ గా చెప్పాను. స్టిల్ మీకు డౌట్ ఉంటే ఫీ రియంబర్స్మెంట్ సంబంధించిన ఒక వీడియో ఉంటుంది మన ఛానల్లో, షార్ట్ లో ఉంటుంది. షార్ట్స్ ఏబీ మిస్ చేయకండి, అన్ని చూడండి కావాలంటే. రైట్. అండ్ మీకు వచ్చిన కాలేజ్ ఏదైతే ఉందో నాకు ఒకసారి మాక్ అలాట్మెంట్ ఏదైతే ఉందో కామెంట్ సెక్షన్ లో పెట్టండి, చూద్దాం మీ ర్యాంక్ ఎంత, మీకు వచ్చిన కాలేజ్ అంటే పెట్టండి. సో ఇక్కడ మీరు మోర్ అండ్ మోర్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారనుకోండి, దెన్ మనకు ఒక రఫ్ ఐడియా వచ్చేస్తుంది. సో వేర్ వీఆర్ స్టాండింగ్ అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. అది కూడా పాయింట్ గుర్తు పెట్టుకోండి. అండ్ అదర్ స్టూడెంట్స్ కూడా బెనిఫిట్ అయిపోతుంది అనమాట. ఓకే, దీస్ ఆర్ ద పాయింట్స్. అండ్ ఇంకొక పాయింట్ నేను చెప్తున్నది రియంబర్స్మెంట్స్ కూడా గురించి కూడా క్లారిటీ ఇచ్చేసాను కదా. సో ఆ రియంబర్స్మెంట్ సంబంధించింది అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి, చూడండి. సో సరిపోతుంది. అండ్ మీకు సోన్స్ కాలేజ్ వచ్చింది, ఆ కాలేజ్ గురించి తెలుసుకోవాలి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా దానికి సంబంధించిన ప్రతి కాలేజ్ కి మ్యాక్స్ టు మ్యాక్స్ నేను అయినంత వరకు అన్నిటికీ వీడియో చేసి పెట్టాను. స్టిల్ కొన్ని కాలేజెస్ మిస్ అయ్యాయి, బట్ స్టిల్ మెజారిటీ ఆఫ్ ద కాలేజెస్ ఉంటాయి, వెళ్ళి చూడండి. సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాను అనమాట. ఓకే, ఐ హోప్ అన్ని క్వెరీస్ జాగ్రత్తగా ఉన్నాయి అనుకుంటాను. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ ఆప్షన్స్ పెట్టండి, ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండకండి. సో మంచి కాలేజ్ వచ్చే ఛాన్స్ మిస్ అయిపోద్ది. ద సీక్వెన్స్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. స్టిల్ ఇంకేదైనా డౌట్ ఉంది అనిపిస్తే కామెంట్ చేయండి, లేదా నాకు డిఎం చేయండి ఇన్స్టాగ్రామ్ లో, ఏదో ఒకటి చేయండి. బట్ మీరు మాత్రం మిస్టేక్ చేయకండి. దట్స్ మై అల్టిమేట్ మోటో. ఓకేనా? చలో, మోస్ట్లీ నేను రిప్లై ఇస్తాను. చాలా ట్రై చేస్తున్నాను యాక్టివ్ ఉండడానికి, మీకు వచ్చిన మెసేజ్ రిప్లై ఇవ్వడానికి ఇమీడియట్ గా. బట్ డ్యూ టు నాకు కూడా వేరే వర్క్స్ అవి ఉండడం వల్ల సో కొంచెం అటు ఇటు అవుతుంది. బట్ ప్లీజ్ మేక్ షూర్ దాట్. ఓకే, దాట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.